గారు కూడా జగన్ షర్మిలానా షర్మిల నిజంగా ఒక అమ్మకాయకి పుడితే నేను చెప్పేది కరెక్ట్గా వినండి. ఒక అమ్మకాయకి పుడితే ఆమె జగన్ అన్ననే సంఖ నాకు ఇచ్చింది ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళే. ఏంది అతన్ని జైల్లో పెట్టించి నాన్న తిప్పలు పెట్టించింది కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళతోనే ఏమో కలిసిందంటే ఆమె ఎంత యదమోహం ఉందో అంత యదమోహం ఉంది. మరి గుంటూరుని చూడిపోతే గుంటలూరు అని చెప్పి అంటుంది. గుంటలూరు అంటే గుంటలూరు ఎక్కడా లేదు. 2 సంవత్సరాలు కరోనా టైంలో 2 సంవత్సరాలు సంకనాకిచ్చింది. అప్పుడు ఏమైంది ఈ షర్మిల ఏడకపోయింది, ఏడ సంకనాకింది. మరి జగనన్న మగాళ్ళ నిలబడ్డాడు, ప్రజలకి మంచి చెడు మొత్తం చూసుకున్నాడు. ఎవరైనా నిలబడ్డారా? జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఈ షర్మిల కానీ ఏమన్నా వచ్చి నిలబడ్డారా? ఏమన్నా చేశారా? లేదుగా. మరి ఎట్ట అసలుకి ఆమె నిన్నగా ఇప్పుడు టీడీపీ తెలంగాణలో ఉంది, తెలంగాణలో వాళ్ళని ఆర్పేసేసింది. ఇప్పుడు ఏపీకి వచ్చింది. ఏపీకి వచ్చి నేను కాంగ్రెస్లో ఉన్నానంటే పెద్ద ఇదా? అంటే అటోళ్ళని మాట గుడిపించేసింది, ఇటోళ్ళకి వచ్చేసి ఇక్కడ కూడా ఆర్పాలి. అసలు దానికి ఏ విధంగా మద్దతు తెలుపుతారు? అసలు ఆమె వేస్ట్ క్యాండిడేట్ అసలుకి. షర్మిల అసలుకి గోంగూరలో కరివేపాకు లాంటిది అంతే. అసలు ఆమె వేస్ట్ అసలుకి. జగన్ అన్న అవసరమైతే అంటే 175 కాకపోతే 135, 165 క్లియర్, తిరుగులేదు. అది జగనన్న సిద్ధం అంటే యుద్ధానికి సిద్ధమైనట్టే. అతను నెంబర్ 1 తిరుగులేదు. ఇక అది టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 కలిసి 2 అడుగు తెంగడం తప్ప దేనికి పనికిరాదు. వేస్ట్ అసలు అయ్యి.